దోమతెరలు వెంటనే పంపిణీ చేయాలి. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న టంకు బెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు దోమతెరలు వెంటనే. We want justice. 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 హాస్టల్ విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. మంచినీటి వాటర్ ప్లాంట్లు వెంటనే. శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు మరమ్మతులు చేయించాలి. అవసరం మేరకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. ఈ దీక్షలు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ హాస్టల్కి సంబంధించి పరిష్కారం చేయలేదు. ప్రధానంగా విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మెనూ చూస్తే చాటంతుంది, కానీ ధరలు చూస్తే ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. వార్డెన్ చూస్తే ఇబ్బందులు పడే పరిస్థితి. విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారం అందలేనటువంటి పరిస్థితి విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. మరి విద్యార్థులకు రావాల్సినటువంటి పంపిణీ చేయాల్సినటువంటి ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతెరలు వెంటనే పంపిణీ చేయాలి. అదేవిధంగా ప్రతి హాస్టల్లో కూడా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాలి. అదేవిధంగా చిన్న బియ్యాన్ని అమలు చేసి విద్యార్థులకు నాణ్యతమైన ఆహారాన్ని అందించాలి. అదేవిధంగా విద్యార్థులకు మరి ఏదైతే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించాలి. మరి ప్రధానంగా విద్యార్థుల సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. అదేవిధంగా జీవో నంబర్ 77 తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో. అది జీవో నంబర్ 77 ద్వారా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. పీజీ చదివే విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన మరి నిలిపేయాలని చెప్పేసి జీవోలో ఉంది. కాబట్టి ఈ జీవో పేద విద్యార్థులకు శాపంగా మారింది. కాబట్టి జీవో నంబర్ తక్షణమే రద్దు చేసి మరి గురుకులాలకు సంబంధించి కూడా సీట్లు పెంచాలి. కస్తూర్బా స్కూల్స్కి సంబంధించి సీట్లు పెంచాలి. మోడల్ స్కూల్స్లో కూడా సీట్లు పెంచాలి. ఎందుకంటే ఈ పాఠశాలలో చదివే విద్యార్థులంతా కూడా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన పేద విద్యార్థులు. కాబట్టి వాళ్ళకి సీట్లు లేకపోవడం ద్వారా ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రాప్అవుట్స్ పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే సీట్లు పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.